హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. మావోయిస్టు పార్టీ కొత్త దళపతిగా తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ నియమితులయ్యారు. గత కొంత కాలంగా మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా ఉన్నాయనేది సుస్పష్టం. నంబాల కేశవరావు మరణం తర్వాత పరిస్థితులు ఇంకా పూర్తిగా మారిపోయాయి. ఆ తర్వాత ఆ స్థానం ఖాళీగా ఉంది. అయితే తిప్పిరి తిరుపతి నియామకంతో కొత్త ఆశలు రాబోతున్నాయా? మావోయిస్టు పార్టీలో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అసలు తిప్పిరి తిరుపతి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అతని నేపథ్యం ఏంటి? పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తిప్పిరి తిరుపతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందినవాడు. 1983లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు భావజాలానికి ఆకర్షితులయ్యాడు. ఏబీవీపీ, ఆర్ఎస్యు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు సర్వసాధారణంగా జరిగేవి. అయితే ఈ ఘటనల కారణంగా ఆయనపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. 1983 చివరిలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. కేడర్ సభ్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన తిరుపతి క్రమంగా మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడిగా పదోన్నతి పొందారు. ఇక ఇప్పుడు మావోయిస్టు పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ బాధ్యతలు అందుకున్నారు. ఆ బాధ్యతలను చేపట్టిన మూడో తెలుగు వ్యక్తి తిరుపతి. మరో కేంద్ర కమిటీ సభ్యుడు మాండ్వి హిడ్మాను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా నియమించారు. గత కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు కీలక బాధ్యతలు చూస్తున్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి మావోయిస్టు పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2018 నవంబర్ 10న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజ్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మే 21న పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో కేశవరావుతో పాటు మరో 27 మంది మృతి చెందడంతో అగ్రస్థానంలో శూన్యత ఏర్పడింది. మరో అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడు మల్లోజుల వేణుగోపాలరావు ఆలియాస్ సోను కూడా ముందంజలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే చివరకు తిరుపతి ఆలియాస్ దేవ్జీని ప్రధాన కార్యదర్శిగా నియమించాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. భద్రతా దళాల నిరంతర ఆపరేషన్లు మావోయిస్టు పార్టీని బలహీనపరిచాయి. డజన్ల కొద్ది సీనియర్ మావోయిస్టులు మరణించారు, కొందరు లొంగిపోయారు. ఇప్పుడు బస్తర్లో పట్టును ఏకీకృతం చేసుకోవడానికి కొత్త నాయకత్వం ఆధ్వర్యంలో పునర్నిర్మించుకోవడానికి మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తోంది అని ఓ పోలీస్ అధికారి చెప్పారు. ఇక గణపతి బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు కాగా, కేశవరావు ఆంధ్రప్రదేశ్లో ఓబీసీ అయిన కళింగ కులానికి చెందినవాడు. తిరుపతి ఆలియాస్ దేవ్జీ షెడ్యూల్డ్ కులాల ఉపకులమైన మాడి వర్గానికి చెందినవాడు. తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉన్న జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందినవాడు. 1983లో డిగ్రీని అభ్యసిస్తున్నప్పుడు తిరుపతి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ భావజాలం వైపు ఆకర్షితులయ్యాడు. ఆ సమయంలో ఏబీవీపీ మరియు ఆర్ఎస్యు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు సాధారణం. ఈ సమయంలో జరిగిన పలు ఘటనలు అనేక కేసులకు దారితీశాయి. 1983 చివరిలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు సమాచారం. కేడర్ సభ్యుడి నుంచి అంచెలంచెలుగా క్రమంగా ఎదిగిన అతను చివరికి కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడు. మావోయిస్టు పార్టీ యొక్క పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. 2009లో కేంద్ర కమిటీ సమావేశంలో భాగమైన తిరుపతి అక్కడ కొన్ని నియామకాలకు సైనిక శిక్షణా కేంద్రమైన బునియాడి కమ్యూనిస్టు ట్రైనింగ్ స్కూల్ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాడు. మావోయిస్టు పార్టీ దాడులలో వ్యూహకర్తగా పేరొందాడు. దేవ్జీకి బాధ్యతలు అప్పగించిన సమావేశం జరిగిందని ఇంటెలిజెన్స్ నుంచి కొన్ని నివేదికలు వచ్చాయి. కానీ ఇంకా అధికారిక ధృవీకరణ బయటకు రాలేదు. సమావేశం కోసం సీనియర్ నాయకులు ఒకే చోట సమావేశం అవడం చాలా కష్టం. 2010లో దంతెవాడలో జరిగిన దాడిలో 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపిన ఘటనకు తిరుపతి సూత్రధారి అని రికార్డులు చెబుతున్నాయి. ఆయన తలపై ₹1 కోటి రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ యొక్క మొదటి సాయుధ ప్లాటూన్ను సృష్టించిన ఘనత కూడా ఆయనకు దక్కుతుంది. 2007లో దంతెవాడలోని గీడం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో కూడా తిరుపతి పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దక్షిణ ఛత్తీస్గఢ్తో పాటు ముఖ్యంగా బస్తర్, దంతెవాడలో అత్యంత ప్రభావం చూపే వ్యక్తిగా, వ్యూహకర్తగా భద్రతా సంస్థల రికార్డులు చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో కొత్త నియామకాలు మాత్రమే కాకుండా సైనిక శిక్షణా శిబిరాలను నిర్వహించడంలో కూడా తిరుపతి కీలక పాత్ర పోషించినట్లు భద్రతా సంస్థల రికార్డులు సూచిస్తున్నాయి. అయితే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తిరుపతి తన స్థావరాలను మారుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురు మావోయిస్టు నేతలు ఇటీవల పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలో ఆశ్రయం పొందినట్లు ఎన్ఐఏకు సమాచారం అందిందని, వారిలో తిరుపతి కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓవైపు బీజేపీ 2026 కల్లా ఆపరేషన్ కగార్తో పూర్తిగా మావోయిస్టులు లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? కొత్త దళపతి
ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.